నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల కోసం ఒకటైన వరలక్ష్మి విష్ణు వరలక్ష్మిని చంపాలని మళ్ళీ ప్లాన్ చేసిన ధర. నిజంగానే ధర మళ్ళీ వరలక్ష్మి విష్ణు కలవడం చూడలేక వరలక్ష్మిని చంపాలని మళ్ళీ ప్లాన్ చేసిందా? అసలు ఏం జరిగింది ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మేం కూడా వాళ్ళతో కలిసి ఉంటాము, లేకపోతే మేమిద్దరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కరాఖండిగా చెప్పేస్తారు. అప్పుడు ఇక కోర్టు అయితే కొన్ని రోజులు కేసుని వాయిదా వేస్తుంది. వాయిదా వేయడంతో లాయర్ దగ్గరేనే పిల్లలిద్దరూ కూడా ఉంటారు. పిల్లల్ని ఎలాగైనా సరే తమ దగ్గరికి తీసుకొచ్చుకోవాలని ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. విష్ణు వరలక్ష్మి అయితే ఇద్దరు విడిగా భోజనం అయితే తీసుకువెళ్తారు పిల్లలకి. అప్పుడే ఇక పిల్లలైతే మీ ఇద్దరు ఇప్పుడు విడివిడిగానే మాకు బొమ్మలు తెచ్చారు, బట్టలు తెచ్చారు, భోజనం తీసుకొచ్చారు, మాకు ఈ ప్రేమ అవసరం లేదు అని పిల్లలు ఇద్దరూ కూడా విష్ణు వరలక్ష్మి ముఖం మీదే చెప్పేస్తారు. దాంతో ఇక విష్ణు వరలక్ష్మి కూర్చొని ఆలోచనలో పడతారు. అప్పుడు ఇక అజయ్ అయితే మీరు పిల్లలతో సంతోషంగా ఉండాలంటే ముందు మీ ఇద్దరు ఒక్కటవ్వాలి అని అజయ్ అయితే చెప్తాడు. ఆ మాటకి వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, మేమిద్దరం ఒకటవ్వాలా? స్వార్థంగా ఆలోచించి ఈగోయిస్ట్కి నేను భార్యగా దగ్గర కాలేను అని అంటూ వరలక్ష్మి చెప్తూ ఉంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ అని విష్ణు అంటూ ఉంటాడు. అలా అయితే మీ పిల్లలిద్దరూ మీ దగ్గరికి రానట్టే. కోర్టులో వచ్చే తీర్పు మీ పిల్లల్ని మీకు దూరం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు అజయ్ అయితే. అప్పుడే విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా బాగా ఆలోచించుకుంటూ ఉంటారు. అలా ఆలోచించుకున్న విష్ణు వరలక్ష్మి పిల్లలిద్దరూ కూడా మనసు మారే వరకు మనిద్దరం ఒకటిగానే ఉండాలి, కాదు ఒకటిగా నటించాలి కలుసున్నట్టు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. నాది కూడా అదే అభిప్రాయం, నేను కూడా నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మన ఇద్దరం ఒకటైనట్టు ముందు వాళ్ళు నమ్మాలి, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు విష్ణు కూడా. వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా కలిసి పిల్లల దగ్గరికి అయితే వెళ్తారు. పిల్లల దగ్గరికి వెళ్ళి మేమిద్దరం మీకోసం కలిసి ఉండాలని అనుకుని ఇద్దరం ఒకటయ్యాము అని ఇద్దరు కూడా కలిసి వస్తారు. విష్ణు వరలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి నేను వరలక్ష్మిని మళ్ళీ నా భార్యగా ఒప్పుకున్నాను అంటూ పిల్లలకి చెప్తూ ఉంటాడు. అప్పుడే అది చూసి వైష్ణవి అలాగే వెన్నెల ఇద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కలిసి పిల్లలకైతే ఇక భోజనం తినిపిస్తూ ఉంటారు. వరలక్ష్మి పిల్లలిద్దరికీ కూడా భోజనం పెడుతుంది. అప్పుడే విష్ణు పిల్లలిద్దరికీ భోజనం తినిపిస్తున్న వరలక్ష్మిని ఎంత నటిస్తున్నావో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వెన్నెల అయితే అలా వరలక్ష్మి వంక చూస్తూ ఉన్న విష్ణువుని చూసి అంటూ ఉంటుంది, కూడా అమ్మ భోజనం తినిపిస్తుంది, తిను డాడీ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే పిల్లల కోసం విష్ణుకి అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు వరలక్ష్మికి భోజనం పెడతాడు. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పిల్లలిద్దరూ తమ అమ్మా నాన్న కలిసి ఉండడం చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఈ రోజు కోసమే మేము ఇంత కష్టపడ్డాము, ఈ రోజు కోసమే ఎదురు చూసాము అని పిల్లలిద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి. అప్పుడే ఇక వరలక్ష్మి కూడా విష్ణు వంక అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత పిల్లలిద్దరినీ కూడా మేము ఇంటికి తీసుకువెళ్తాము అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. మీ ఇద్దరు కలిసి ఉండే ఇంటికి మాత్రమే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి మేము ఒప్పుకుంటామని లాయర్లు అంటూ ఉంటారు. అప్పుడే ఇక విష్ణు అయితే వరలక్ష్మి మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది అని అంటూ ఉంటాడు. లేదు, మీరే నాతో పాటు మా ఇంట్లో ఉండాలి అని వరలక్ష్మి చెప్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే మేము ఎలా నమ్మము, మేము వెళ్ళము, ఇక్కడే ఉంటాము అని వెన్నెల వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే సరే అయితే నేనే మీ నాన్న ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటే నాన్న ఇల్లేంటి, అది నీ ఇల్లు కూడా అని అంటూ ఉంటుంది వైష్ణవి. అవును, నా ఇంట్లోనే మనందరం కలిసి ఉందాము అని వరలక్ష్మి ఇక విష్ణు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. తర్వాత విష్ణు వరలక్ష్మి పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికైతే తిరిగి వస్తారు. అలా నలుగురు రావడం చూసి వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటి నందిని ఇదంతా, ఇది కళ నిజమా? ఈ వరలక్ష్మి మళ్ళీ ఇంట్లోకి వస్తుందా అని అంటూ ఉంటే, ఇది నిజమేనమ్మా, పిల్లలిద్దరూ తన తల్లిదండ్రుల్ని ఒకటి చేశారు అని నందిని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక నందిని హారతి ఇచ్చి లోపలికి అప్పుడు వద్దురుగానే అని వాళ్ళకి హారతి కూడా ఇస్తుంది. హారతి ఇచ్చిన తర్వాత కుడికాలు పెట్టి నలుగురు ఒకేసారి లోపలికి రండి అని చెప్పి అంటుంది. కుడికాలు పెట్టి లోపలికైతే వస్తారు. ఇక వరలక్ష్మి విష్ణుతో కలిసి పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా ఇంట్లోకి అడుగు పెట్టడం చూసి తట్టుకోలేకపోతుంది ధర. అయితే నా జీవితాన్ని చిందావందర చేసి నా కలలన్నీ కూడా కూల్చివేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావా విష్ణు? ఆ వరలక్ష్మి విష్ణుని నేను అస్సలు కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఉంటే నేను మాత్రం ఈ చిన్నగాడితో కాపురం చేస్తూ వాడి బిడ్డకి తల్లిగా ఉంటూ నేను మాత్రం కృంగిపోవాలా? అస్సలు కూడా జరగని పని. మీరు సంతోషంగా ఉంటే నేను చూసి ఓర్చుకోలేను అని అంటూ ధర అయితే విష్ణు వరలక్ష్మిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అలా విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా రోజు రోజుకి దగ్గరవుతూ ఉంటారు. అప్పుడు ఇక వరలక్ష్మి విష్ణుతో అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు నేనేం కోల్పోయానో నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటే, అప్పుడు ఇక వరలక్ష్మి అన్న మాటలకి విష్ణు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక వరలక్ష్మి చెప్తూ ఉంటుంది, విడాకులు క్యాన్సిల్ చేయించండి అని అంటూ ఉంటుంది విష్ణుతో. వరలక్ష్మి అయితే ఆ మాట విని ఎంతో ఆనందపడతాడు విష్ణు. రేపే మనం లాయర్ దగ్గరికి వెళ్ళి మన విడాకులను రద్దు చేసుకుందాము అని విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి మనం సాధించామని విష్ణు వరలక్ష్మి ఇద్దరూ వాళ్ళ విడాకులను రద్దు చేసుకుంటున్నారని తెలుసుకొని వెన్నెల వైష్ణవి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో ఇక వరలక్ష్మికి అయితే ఫోన్ వస్తుంది. వరలక్ష్మికి ఫోన్ రావడంతో జానుకి గుండెపోటు వచ్చిందని ఎవరో ఫోన్ చేస్తారు. దాంతో వరలక్ష్మి వెనుక ముందు ఆలోచించకుండా తను ఒక్కరిదే ఇక బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ నా వరలక్ష్మిని అయితే కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తనని కత్తితో పొడుస్తారు. కత్తితో పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే కుప్పకూలిపోతుంది. ఇక తను స్పృహ కోల్పోతుంది. అటుగా వెళ్తున్న కొంతమంది వరలక్ష్మిని చూసి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. వరలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్ అయితే చెప్తుంది. అది విని ఎంతో బాధపడుతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడు ఇక ధర అయితే నన్ను ఎదురుగా పెట్టుకొని మీరు ఆనందంగా కాపురం చేస్తూ నా ఆనందాన్ని కొల్లగొట్టిన మీరు సంతోషంగా ఉంటే చూడగలుగుతాను అనుకున్నారా? అందుకే ఈ వరలక్ష్మి చంపించాలని ప్లాన్ చేశాను అని ధర అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.